ఆ 373 ఎకరాల్లో మల్లమ్మ కుంటానుంది. ఈ కుంటలను నేను కాపాడుతా అని చెప్పి హైడ్రా తీసుకొచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా 2024లో హైడ్రా తీసుకొచ్చిండ్రు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హైడ్రా? అసెట్ ప్రొటెక్షన్, రీక్లెయిమింగ్ అండ్ సేఫ్ గార్డింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ పార్క్స్, ఓపెన్ స్పేసెస్ అండ్ ప్లే గ్రౌండ్ ఫ్రమ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. ఫస్ట్ ఆబ్జెక్టివే హైడ్రాది కోర్ ఆబ్జెక్టివ్ ఏంటి? సేఫ్ గార్డింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. అందులో కుంట ఉన్నది, లచ్చమ్మ కుంట ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ భూమి ఇంతవరకు అలైనేట్ కాలేదు, దాంట్లో పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. మరి మీరు ఎందుకు హైడ్రాకు ఆర్డర్ ఇవ్వలేదు రెవెన్యూ మినిస్టర్గా? పోనీ అది మీ కింద పని చేయకపోవచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కింద పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారితో మీరు మాట్లాడొచ్చుండు కదా, ఎందుకు మాట్లాడలేదు? వీటికి ఆన్సర్లు చెప్పకుండా రోజుకు ఒక బోర్డు మారుస్తున్న దాని మీద ఆన్సర్ చెప్పకుండా మీ కింద అపరిమితమైన అధికారాలున్న అధికారులను ఇది కూలగొట్టండి అని పురమాయించకుండా మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. గజ్జి కుక్కల గురించి, గజ్జి కుక్కల భాష మాట్లాడుతున్నారు, అడవి పందుల భాష మీరు మాట్లాడుతున్నారు. మీకన్నా అవే నయం, ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇక రెండవది, మీరు ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు 24 గంటల లోపల మీరు మీ అధికారులందరినీ పురమాయించి నా దగ్గరకు పంపించండి, అప్పుడు మీ చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. మీకు అది లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేయలేంది ఇప్పుడేం చేస్తారు? చేయలేరు. ఎందుకంటే మీ గుండెంతా కూడా రాఘవ కన్స్ట్రక్షను, భూములు కన్స్ట్రక్షను ఎట్లా కొట్టాలి, వేల కోట్ల రూపాయలు ఎట్లా తీసుకోవాలనే దాని మీదనే ఉన్నది. అందుకొరకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక రెండవది, మీరు కొత్వాల్గూడ గురించి మాట్లాడారు. కొత్వాల్గూడలో ఒక్కటే కామన్ సెన్స్ క్వశ్చన్, శ్రీనివాస్ రెడ్డి గారు దీనికి రాకెట్ సైంటిస్ట్ అవసరం లేదు, అబ్బోటి. కొత్వాల్గూడలో రాత్రికి రాత్రి రాఘవ కన్స్ట్రక్షన్ అని కంటైనర్ మీద రాస్తే అది ఎట్లా నీలి రంగుతో మీరు తుడిపేయడానికి ప్రయత్నం చేసిండ్రు. దీనికి ముందు మీరు ఆన్సర్ చెప్పాలి. రాఘవ కన్స్ట్రక్షన్ అని ఒక రోజు ముందు ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి ఉంటుంది. ఎప్పుడైతే డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, మేము ఇక మిగతా నాయకులం అందరం కూడా నిజ నిర్ధారణ కమిటీతో అక్కడికి వస్తున్నామని తెలిసిన వెంటనే రాత్రికి రాత్రి దాని మీద నీలిరంగు కలర్ వేశారు. మా వెనక తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి, మమ్మల్ని అమరవీరుల ఆత్మలు నిరంతరం కూడా మమ్మల్ని మరి దిశానిర్దేశం చేస్తున్నాయి కాబట్టి, మమ్మల్ని తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు స్వచ్ఛమైన మనసుతోనే ప్రజల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు గుండెలు పెట్టుకొని పోండి అన్నారు కాబట్టి, మేము పోయిన వెంటనే ఆ కంటైనర్ ముట్టుకుంటే ఆ నీలి రంగు పెయింట్ మాకు తగిలింది. పచ్చిగా ఉన్నది. దాన్ని తుడిస్తే ఇక్కడ ఉన్నది రాఘవ, మీరు ఎర్ర రంగుతో చూడొచ్చు, RAGHAVA అని క్లియర్గా ఉన్నది. మీరు రెవెన్యూ మంత్రిగా మీరు ఈ బోర్డులు తిప్పే కార్యక్రమం ఏం చేస్తున్నారండి? నాకు అర్థం కాదు. ఇక విషయానికి వద్దాం. మీరు అన్నారు కదా, మీ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, మీ మైనింగ్ శాఖ ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, ఒక మాట మాట్లాడుతున్నాడు, మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇక మీరు రికార్డుల గురించి మాట్లాడారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, 2025లో తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే మే 21 నాడు 2025వ సంవత్సరంలో డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఇష్యూస్ ఏ మెమో అబౌట్ జాయింట్ ఇన్స్పెక్షన్ బై ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ, TSPDCL and mining of all stone crushers within the 5 kilometers radius of ORR, right? దాని తర్వాత ఒక ఇన్స్పెక్షన్ టీం మే 22 నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ అథారిటీస్, మీరే రెవెన్యూ మినిస్టర్, రెవెన్యూ అథారిటీస్, మైనింగ్, TSPDCL వీళ్ళందరూ కలిసి ఆ ఇల్లీగల్ మైన్ సైట్కు పోయి అక్కడ ఇర్రెగ్యులారిటీస్ దొరకబడతారు. మా దగ్గర అన్ని RTI రిప్లైస్ ఉన్నాయి, ఆధారాలు లేకుండా మాట. అందుకొరకే ఇప్పుడు కావాలంటే ఇప్పుడే మేము అమరవీరుల స్థూపకు వస్తాం, మీరు కూడా అక్కడ నుంచి సెక్రటరియట్ నుంచి డైరెక్ట్ రండి. జూలై 31, 2025 నాడు AD మైనింగ్ ఇష్యూస్ ఎ షోకాజ్ నోటీస్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్. ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు దాని మీద అక్నాలెడ్జ్మెంట్ సంతకాలు కూడా రాఘవ వాడే తీసుకున్నాడు. ఇవ్వండి బ్రదర్, మీ రాఘవ కన్స్ట్రక్షన్ యొక్క సిస్టమ్ ఆపరేటర్ ఇక్కడ సంతకం చేశారు. ఆ ఇల్లీగల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనే నోటీస్కు ఆయన సంతకం చేశారు. అదేవిధంగా
ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు గారు, ఫోన్ నెంబర్ ప్రైవసీ కాబట్టి నేను చెప్పడం లేదు. ఓకే, అదేవిధంగా ఏడీ మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక లెటర్ రాస్తాడు ఆగస్టు 8వ తారీఖు నాడు. ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ఏడీ మైనింగ్ ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తాడు రాఘవ కన్స్ట్రక్షన్కు. ఇంకా సిగ్గుండాలే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరే రెవెన్యూ మంత్రి, మీ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, మీ ప్రభుత్వంలో ఉండే ఒక అధికారి మీ కంపెనీకి ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తున్నాడంటే ఆ రోజే మీరు రాజీనామా చేయాల్సి ఉండే. లాల్ బహదూర్ శాస్త్రి తనకు సంబంధం లేని విషయానికి 1956 సంవత్సరంలో రాజీనామా చేశారు. ఒక మాట వచ్చినందుకే డైరెక్టు మీ మానసపుత్రికైన మీ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకే మీ ప్రభుత్వంలో ఉండే అధికారే నోటీస్ ఇస్తే ఇక మీరు ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వస్తారండి? నాకు అర్థం కాదు. ఏ మొహం పెట్టుకొని ఎంఆర్సీలు ఉంటారు? ఏ మొహం పెట్టుకొని ఇలా మీరు ప్రెస్ మీట్కి వచ్చిన ఇంతమంది అమాయక నిస్సహాయ మంత్రులను, పొన్నం ప్రభాకరు, సీతక్క, ఇంకెంతోమంది అమాయకులు పాపం నిస్సహాయాలు, వాళ్ళు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వాళ్ళ తెలియదు. ఈ లగ్జరీ వాచ్ల దందాలు తెలియవు. అదేవిధంగా ఈడీ ఎందుకు వచ్చిందో మీ ఇంటికి తెలియదు. వచ్చి ఈసీఐఆర్ ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియదు. ఇవన్నీ తెలియని పాపం వాళ్ళందరికీ కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ పక్కన పెట్టుకున్నారు. ఓకే, సో అదేవిధంగా మరి కొత్వాల్గూడలో దాని తర్వాత మరి మైనింగ్ టెక్నికల్ స్టాఫ్ ఇన్స్పెక్ట్ చేస్తుంది, ఇల్లీగల్ మైనింగ్ గురించి ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఓఆర్ఆర్కు పక్కనే ఉన్నది, అది జియో 111 ఉన్నది. మరి ఇవన్నీ ఉంటే మీరు బంద్ చేయమని చెప్పాలి కదా. మీరు ఎంతసేపు తిరుమల 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 అంటారు, మీరే చెప్తున్నారు తిరుమలకు రాఘవకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఓపెన్గా చెప్తున్నారు మీరే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ నాకేం సంబంధం లేదని ఎట్లా అంటారు? ఇంకోవైపు రేవంత్ రెడ్డి, మీరు కలిసిన ఆడిన డ్రామా. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమంటారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఆయన ఇంకో మాట అన్నారు, మా ప్రభుత్వంలోనే ఈ ఇర్రెగ్యులారిటీస్ అని కూడా బయట పెట్టినామన్నారు. ఈ ఇర్రెగ్యులారిటీస్ బయట పెట్టింది నేను ఇప్పుడే మీకు ఆధారాలు సహా ఇచ్చిన. ఈ ఇర్రెగ్యులారిటీస్ బయట పెట్టింది మా ప్రభుత్వమే అన్నారు. ఎవరు ఇర్రెగ్యులారిటీస్ కండక్ట్ చేశారు? ఎవరు పాల్పడ్డారు ఇర్రెగ్యులారిటీస్కు? రాఘవ కన్స్ట్రక్షన్స్ అధికారులు రాఘవకు నోటీస్ ఇచ్చారు. రాఘవ ఎంప్లాయే ఈ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు. అంటే నోటీసులు అందుకునేది రాఘవ ఎంప్లాయే. రేవంత్ రెడ్డి గారు అంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 18 గంటలు పనిచేస్తున్నాడు, మా ప్రభుత్వంలోనే మేము ఈ నోటీసులన్నీ ఇచ్చి ఇవన్నీ కాపాడాము అంటాడు. ఇంకోవైపు డీజిల్ జనరేటర్లతో ఎన్ని క్రషర్లు నడుస్తున్నాయని మేము ఆర్టీ అప్లికేషన్ వేస్తే వినాలి. తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి, ఇది మన ఆస్తి. తరతరాలుగా దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి బళ్ళు కూడా గుడ్లు పెట్టని పొలాల్లో రాత్రింబవళ్ళు కష్టపడి పాములు గరిచినా తేళ్లు గరిచినా కీళ్ళ నొప్పులున్నా కాళ్ళ నొప్పులున్నా గుట్టల మీద మట్టి మొత్తం కూడా ఊపిరితిత్తుల్లో పీల్చుకొని గుట్టల బీమారి తెచ్చుకొని ఆంధ్ర పెత్తందారులు ఎంత ఇబ్బంది పెట్టినా తరతరాలుగా ఎంత దోపిడీ చేసినా కూడా కడుపులో పెట్టుకుంటూ మౌనంగా ఆరోధిస్తూ తెలంగాణ డెవలప్ చేసుకున్న తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు దోపిడీకి గురవుతున్నాయి, మన భూములు దోపిడీకి గురవుతున్నాయి. తెలంగాణ ప్రజల భావితరాలకు చెందాల్సిన లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్స్ట్రక్షన్ జోబుల్లోకి పోతున్నది, మెగా కన్స్ట్రక్షన్ జోబులోకి పోతా ఉన్నది, ఇంకెంతో బడబడా కంపెనీల జోబులోకి పోతా ఉన్నది. ఇలా డీజిల్తో నడుస్తున్న జనరేటర్లు ఏవేవి కొత్వాల్గూడ ఏరియాలను అడిగితే మాకు వచ్చిన రిప్లై, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన రిప్లై, భగత్ సింగ్ స్టోన్ క్రషర్, పరమేశ్వర్ సింగ్ స్టోన్ క్రషర్, యుఎన్ నేమ్డ్ స్టోన్ క్రషర్, రాఘవ కన్స్ట్రక్షన్స్, శ్రీ సాయి మైన్స్, గ్రేట్ ఇండియా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 4వ నెంబర్లో రాఘవ కన్స్ట్రక్షన్, సర్వే నెంబర్ 63, కొత్వాల్గూడ, మండల్ శంషాబాద్, రంగారెడ్డి, వర్కింగ్ ఆన్ జనరేటర్. దిస్ ఈజ్ నాట్ మై కవిత్వం, దిస్ ఈజ్ ఏడీ మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చిన కవిత్వం. ఆయన ఇచ్చిన నోటీస్ ఇది, ఆయన ఇచ్చిన రిప్లై. ఇప్పుడు చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, మీకు సంబంధం లేదా కొత్వాల్గూడ మైన్స్? ఎంతసేపు మీరు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆధారాలు మేము ముందర పెట్టినాం, రండి ఇప్పుడే ఇక్కడే ఛాయ్ తాగి పోదాం అక్కడికే అమరవీరుల స్తూపం దగ్గరికి. ఇన్ని ఆధారాలు ఉండి ఇవన్నీ బయట పెట్టిన తర్వాత కూడా మీరు ప్రజలను మళ్ళీ బోర్డులు మారుస్తూ తప్పుదో పట్టిస్తుంటే మీరు ఎట్లా కూర్చుంటున్నారండి? అంత పవిత్రమైన సెక్రటరియట్లో నాకు అర్థం కాదు. ఒకవైపు అమరవీరుల స్తూపం, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకవైపు తథాగత గౌతమ బుద్ధుడు,
వాళ్ళందరి మహనీయుల మధ్యలో ఉన్న కేసీఆర్ గారు ఎంతో అపురూపంగా కట్టిన సెక్రటరియట్లో కూర్చునే అర్హత ఉందా శ్రీనివాసరెడ్డి గారు మీకు? ఇంకా మూడవది, ఇప్పుడే మా వివేకన్న వట్టినాగులపల్లి గురించి మాట్లాడారు. వట్టినాగులపల్లిలో ఒక్కటే ప్రశ్న నేను వేస్తాను. మీరు వట్టినాగులపల్లి ఏవో చెప్పుకుంటూ వచ్చిండ్రు కానీ ఒక్కటే ప్రశ్న వేస్తాను. మొన్న పల్లవి షా, ఇగో నా దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది. పల్లవి షా మొన్న ఒక మాట అన్నది. పల్లవి షా వాళ్ళ భర్త రాజీవ్ షా అన్న ఆయన పేరు సతీష్ షా. పల్లవి షా సతీష్ షా వాళ్ళిద్దరూ మా ఇంటికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి భూమి వదలమన్నాడు అని అన్నారు. మీరు దాని గురించి ప్రస్తావించలేదు. మీరు ఎంతసేపు అది ఓఆర్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదో కంపెనీ ఇదో కంపెనీ అవన్నీ కాదండి. మీరు సతీష్ షా ఇంటికి పల్లవి షా ఇంటికి పోయినరా లేదా? సీనియర్ సిటిజన్స్ వాళ్ళు, మీ కొడుకు పోయిండా లేదా? ఓకే, మీరు పల్లవి షా ఇంటికి సతీష్ షా ఇంటికి పోయినరా లేదా మీరు చెప్పాలి. రెండవది, మీరు అన్నారు కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినామా ఎఫ్ఐఆర్ చేసినామని. బరాబర్ కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ చేసిండ్రు. కానీ ఎఫ్ఐఆర్ చేసిన హబీబుల్లాను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు చెప్పండి? మంచి పని చేసిండు కదా ఆయన, ఎన్నో సెక్షన్స్ మీద చేసిండు. ఏమన్నాడు? క్రైమ్ నెంబర్ 2789 of 2025, 3011/2025, 323, 118, 324, 304, 127, 351, 3 Class 5 of BNS ఇన్ని సెక్షన్ల కింద చేసిండు. అందులో వినాలి తెలంగాణ ప్రజలు, ఎందుకంటే ఆయన దగ్గరనే సమాచార పౌర సంబంధాల శాఖ ఉంది కాబట్టి మా వేదన అరణ్య రోదన కాకూడదని, ఈ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నురు కాకూడదనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేతిలో మొత్తం పత్రికా యజమానులు ఉన్నాయి. ఈరోజు వీరోచితంగా పోరాడుతున్నది మీరు గుమాస్తా తెలంగాణ అంటున్న నమస్తే తెలంగాణ, ఇంకా టీ న్యూస్, ఇంకా కొన్ని పత్రికలు, వాళ్ళందరికీ కూడా దండం. మీరు గుమాస్తా తెలంగాణ అన్నారు ఒక పత్రికను. అవునా? ఆమె తెలంగాణ ప్రజలకు గుమాస్తాలమే. ఎస్, ఈ పత్రిక తెలంగాణ ప్రజలకు గుమాస్తానే. అవును, తెలంగాణ యావత్తు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు గుమాస్తానే. మేము గర్వపడుతున్నామయ్యా ఇలాంటి పత్రికలు తెలంగాణ ఉన్నందుకు. నువ్వు సిగ్గుపడాలి దాన్ని గుమాస్తా అంటున్నందుకు. సో ఈ పత్రికలన్నీ నీ కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి నిజం ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఈ ఛానల్ కూడా నిజం చెప్పాలనుకున్నా కూడా చెప్పనివ్వడం లేదు మీరు. అది నేను ఎన్నోసార్లు చెప్పిన. ఇక పోతే ఈ కేసు ఎప్పుడు రిజిస్టర్ అయిందండి? 30/11/2025 హబీబుల్లాను ట్రాన్స్ఫర్ చేసినావు. మరి ఆయన ఏ పాపం చేయకపోతే కామన్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు ఆయనకు నువ్వు గ్యాలంటరీ మెడల్ ఇవ్వాలి కదా, ఆయనకు ముఖ్యమంత్రి సేవా పథకం ఇవ్వాలి కదా. శభాష్, నువ్వు చాలా బాగా చేసినావు, నువ్వు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఇస్తున్నారా అని చెప్పాలి కదా. లేకపోతే ఇంకో పోలీస్ స్టేషన్ ఇస్తున్నా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకో, మంచిగున్నది, ఇంకా నువ్వు మంచిగా చేస్తున్నావు అని చెప్పాలి. లేకపోతే యాక్సిలరేటర్ ప్రమోషన్ ఇవ్వాలి కదా హబీబుల్లాకు. ఆయన వెనక ఎవరు లేరని, ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవాడని ఆయన వెనక ఎవరు లేరని, ఆయన గురించి ఎవరు మాట్లాడరు. అందుకొరకు అసదుద్దీన్ ఓవైసీ సహా ఎవరు మాట్లాడరు కాబట్టి కథం ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు? రాఘవ కన్స్ట్రక్షన్ మీద కేసు రిజిస్టర్ చేసినందుకు. ఇప్పటి వరకు కూడా 30/11/2025 నాడు కేసు రిజిస్టర్ అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఎఫ్ఐఆర్ తప్ప ఆ CD5లో ఏం లేదు. లేకపోతే ఇప్పటివరకు అలా ఛార్జ్షీట్ వేయాలి. 3 నెలలనే ఛార్జ్షీట్ వేయాలి. 90 రోజుల లోపలనే ఛార్జ్షీట్ వేయాలని భారతీయ న్యాయ సురక్షా సమితి చెప్తుంది, BNSS చెప్తుంది. లేకపోతే క్లోజ్ చేయండి. ఇవాళ మీరు అక్కడ పోయి చేసింది ఏంది? మీ గుండాలు, మీ రాఘవ కన్స్ట్రక్షన్ బౌన్సర్లు, అది కూడా చెప్తా. తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే పత్రికలు నువ్వు చెప్పలిస్తలేవు కాబట్టి మేమే చెప్పాలి. వీళ్ళందరూ ఆ రోజు రాత్రి మధ్యరాత్రి, రెవెన్యూ మినిస్టర్కి మధ్యరాత్రి ఏం పని? రెవెన్యూ మినిస్టర్ కొడుకు మధ్యరాత్రి ఏం పని? రాత్రి 12 గంటల 14 నిమిషాలకు పోయి దాదాపుగా 4 JCBలు, 70 మంది బౌన్సర్లు, ఒక్కటి కాదు ఇద్దరు కాదు, 70 మంది బౌన్సర్లు ఒక రెవెన్యూ మంత్రి పంపిస్తాడు. మీరు రెవెన్యూ మంత్రి ఎట్లయినరు నాకైతే అర్థమైతే లేదు. రెవెన్యూ మంత్రి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి వీళ్ళందరూ 70 మంది బౌన్సర్లను పంపించి వాళ్ళందరూ కూడా మాస్కులు వేసుకొని 4 JCBలు పట్టుకొని వాళ్ళు పోయి అక్కడున్న ఒక గోశాలను మొత్తం కూడా ధ్వంసం చేస్తారు. దాని తర్వాత వాళ్ళు కాళ్ళేళ్ళబడ్డ కూడా వాళ్ళను తన్నుకుంటూ పోయి అక్కడి నుంచి సెక్యూరిటీ గార్డు టెంటును కూలగొడతారు. దాని తర్వాత అక్కడ ఎలక్ట్రిక్ ఫ్యాన్లని కూడా ధ్వంసం చేస్తారు. ఆ గోశాలను ధ్వంసం చేస్తారు. పాపం ఆ పశువులు ఏం చేసినాయ్యా? ఆ వెలుగుమట్ల
ఆ పేద ప్రజలను అట్లనే చేసి ఆ ముసలామ అయితే అడుక్కుంటుంది, అయ్యా మొన్ననే కట్టుకున్న బాబు ఇల్లు, ఒక్కసారి గోడను పట్టుకొని నాయన అంటే కూడా నీ మనసు కరగలేదు. వాళ్ళను నువ్వు పెయిడ్ బ్యాచ్ అన్నావు, ఆ పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్ అన్నావు, ఆ పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్ అన్నావు, ల్యాండ్ మాఫియా అన్నావు. నిజమైన ల్యాండ్ మాఫియా ఎక్కడున్నది? వట్టినాగులపల్లి. నువ్వేం చేసినావు? ఆ బౌన్సర్లను తీసుకొని పోయి ఆ సెక్యూరిటీ గార్డు టెంటు గులగొట్టి ఎలక్ట్రిక్ ఫ్యాన్లను కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి వీళ్ళందరూ పోయి ఎవరు బాబు మిమ్మల్ని పంపించిందంటే అప్పుడు ఆ బౌన్సర్లను చెప్తారు మమ్మల్ని రాఘవ పంపించిండు అని చెప్తారు. అదే హబీబుల్లా ఎఫ్ఐఆర్గా మార్చిండు. ఆయన చేసిన తప్పిందయా? ఇప్పటి వరకు కూడా ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు అందులో? దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు ఆ సీతక్కను పొన్న ప్రభాకర్ అమాయకులను నిస్సహాయాలను పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఎందుకు హబీబుల్లాని ట్రాన్స్ఫర్ చేసిండ్రు? ఎందుకు ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేయలేదు? ఇన్ని ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలారా మీ అందరికి కూడా నమస్కారం. దయచేసి ఇంత ఘోరమైన దోపిడీ మన కళ్ళ ముందర జరుగుతున్న పట్టపగలే వేల కోట్ల ప్రజల ప్రైవేటు ఆస్తి, ప్రభుత్వ ఆస్తులు ఈ రాఘవ సంస్థ చేతిలోకి పోతున్నా మనం ప్రేక్షకులుగా ఉంటే మనం కూడా నేరస్తులం అవుతాం. ఇలా చూడండి, కొడంగల్ నారాయణపేట టెండర్స్ డైరెక్ట్ మీరు మేఘా ఇద్దరే వంచుకున్నారు కదా 4,000 కోట్లు. మరి మీరు చేవేళ్ళ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? కామారెడ్డిలో బీసీలకు 40% ఇస్తున్నారు, చేవేళ్ళలో 25% ఎస్సీ ఎస్టీలకు ఇస్తామన్నారు. మల్లికార్జున ఖర్గేతో చెప్పిస్తారు కదా. అంటే మీరు ఏటీఎంగా వారిండ్రని వాళ్ళందరూ మాట్లాడతలేరు కదా. ఈరోజు 4,000 కోట్లు అప్పనంగా తీసుకుంటారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏమో సీఎం రమేష్కి ఇచ్చిర్రు 4,000 కోట్లు. ఇంత స్టోరీ ఉన్నది. మీరు వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడతారు. మీ స్థాయి తగ్గి మాట్లాడింది, స్థాయి తగ్గి మీరు గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష, ఊర పందుల భాష మీరు మాట్లాడినరు శ్రీనివాసరెడ్డి గారు. మరి అందుకొరకే తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. మీలాగా స్థాయి తగ్గి మాట్లాడే వాళ్ళం కాదు, కేవలం ఆధారాలతోనే మాట్లాడతాం. మీరు ఇప్పుడంటే ఇప్పుడు మేము ఎక్కడికి రమ్మంటే ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తాం. మీరు రమ్మనండి మేము వస్తాం, అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ తప్పుదో పట్టించకండి. ఇప్పుడు మా వివేకాన్ని డిమాండ్ చేసినట్టుగా అర్జెంటుగా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రిని స్ఫూర్తిగా తీసుకొని అర్జెంటుగా రాజీనామా చేయండి. రాజీనామా చేస్తేనే మీకు నిజంగా నైతికలో ఉన్నట్టు లెక్క. దాని తర్వాత మీ బిజినెస్ మీరు చేసుకోండి మంచిగా. రావు కన్స్ట్రక్షన్ డైరెక్ట్గా CMDI మీరే అద్భుతంగా బిజినెస్ చేసుకోండి, లీగల్గా చేసుకోండి. అంతే తప్ప గిబ్జాలు చేసి వాళ్ళ కాంట్రాక్టులు వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా ఇల్లీగల్గా గుంజుకొని ప్రజల ఆస్తులన్నీ కూడా గుంజుకుంటే ఎవరు కూడా ఇది తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. రాబోయే రోజుల్లో నేపాల్ ఎట్లయిందో, బంగ్లాదేశ్ ఎట్లయిందో, శ్రీలంక ఎట్లయిందో అట్లా కూడా జెన్జీ అంతా కూడా వచ్చి మీ ఇంటి ముంగట హిమాయత్ సాగర్ దగ్గర కూర్చుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మరి ఈ విషయాలే చెప్తూ మరొక్కసారి మరి ఇంత ఓపికగా మరి మా ఆవేదనను, తెలంగాణ ప్రజల ఘోషను, అదేవిధంగా ఈ బాధనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పు, అదేవిధంగా డివిజన్ బెంచ్లో కొట్లాడింది బీఆర్ఎస్ఏ. రైట్, బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఇంతకుముందే చెప్పిన హైకోర్టులో సింగిల్ బెంచ్ తర్వాత డివిజన్ బెంచ్ రెండు కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. ఇది ఎవ్వరు కూడా ఇది రికార్డ్స్ ఉంటాయి, సుప్రీంకోర్టులో ఉంటాయి. ఎక్కడైనా కోర్టు రిజిస్ట్రీకి పోయి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఆయన ఏదో ఇప్పుడేదో 2 స్టేట్మెంట్లు ఇచ్చి పారిపోతే కాదు, ముందరికి వచ్చి చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హైకోర్టులో ఈ ఆర్డర్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఈ అడ్డమైన ఏమంటారు కోహినూరు, మెగా, తర్వాత ఇంకేంది అది ఏక్యూ స్క్వేరు, తర్వాత ఇంకోటి ఇంపెక్స్, శిల్ప, ఇక కొత్త పేర్లు, రోజుకో బోర్డు. సో ఇవన్నీ ఎప్పుడు బీఆర్ఎస్ చేయలేదండి. ఇది కాపాడింది బీఆర్ఎస్ఏ అన్న.